కొంచెం ఫేస్ లెఫ్ట్ అని ఇచ్చుకోండి. SREE సారీ LEELA లైలా. సారీ లైలా. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? లీలా, ఇప్పుడు డాక్టర్ అయిపోయావా? ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, దాని తర్వాత డాక్టర్. మీరు డాక్టర్ అవుదాం అనుకున్నాను. పేషెంట్లు చచ్చిపోతారేమోనని అవ్వలేదు. ఇక దసరా పండుగ అంటే మీకేం గుర్తొస్తుంది? అంటే లాస్ట్ 1 year నుంచి నీకేం గుర్తు రావట్లేదు అనుకో. ఎనీ గర్ల్ ఫ్రెండ్ గట్రా ఉన్నారు. ఎలాగో మనకి వరుణ్ లాస్ట్ మినిట్ లో చెప్పినట్టు పెళ్ళప్పుడు మాకు తెలుస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు ఏంటి ఫస్ట్ ఇంటికి? మా అన్నయ్య ఉన్నాడు కదండి, అన్నయ్య ఫస్ట్. తేజు, విన్నావా? ఎవరి వల్ల ఈ సినిమా డేట్స్ ఒక్కోసారి పోస్ట్పోన్ అయ్యాయి? ఇదేంటి అటు ఇటు కాకుండా పెట్టి చాలా మంచి వాళ్ళు అనుకో. షూట్ టైంలో సెల్ ఫోన్ ఎవరు ఎక్కువగా యూజ్ చేశారు? మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు చిన్న జంతువు సౌండ్ ఏదైనా చేయొచ్చు. హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న హీరో జంటల్ని చెప్పండి. హలో మే, అది మనిషి బ్రెయిన్ ఏ ఏజ్ లో పెరగడం ఆగిపోతుంది? కొంచెం ఫేస్ లెఫ్ట్ అని ఇచ్చుకోండి. SREE సారీ LEELA లైలా. సారీ లైలా. ఏంటి ఫన్ అనుకుంటున్నావా? లీలా, ఇప్పుడు డాక్టర్ అయిపోయావా? ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయండి, దాని తర్వాత డాక్టర్. మీరు డాక్టర్ అవుదాం అనుకున్నాను. పేషెంట్లు చచ్చిపోతారేమోనని అవ్వలేదు. ఇక దసరా పండుగ అంటే మీకేం గుర్తొస్తుంది? అంటే లాస్ట్ 1 year నుంచి నీకేం గుర్తు రావట్లేదు అనుకో. ఎనీ గర్ల్ ఫ్రెండ్ గట్రా ఉన్నారు. ఎలాగో మనకి వరుణ్ లాస్ట్ మినిట్ లో చెప్పినట్టు పెళ్ళప్పుడు మాకు తెలుస్తుంది. ఎవరు తీసుకొస్తున్నారు ఏంటి ఫస్ట్ ఇంటికి? మా అన్నయ్య ఉన్నాడు కదండి, అన్నయ్య ఫస్ట్. తేజు, విన్నావా? ఎవరి వల్ల ఈ సినిమా డేట్స్ ఒక్కోసారి పోస్ట్పోన్ అయ్యాయి? ఇదేంటి అటు ఇటు కాకుండా పెట్టి చాలా మంచి వాళ్ళు అనుకో. షూట్ టైంలో సెల్ ఫోన్ ఎవరు ఎక్కువగా యూజ్ చేశారు? మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము, ఎవరికైతే ఆన్సర్ తెలుసో వాళ్ళు చిన్న జంతువు సౌండ్ ఏదైనా చేయొచ్చు. హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న హీరో జంటల్ని చెప్పండి. హలో మే, అది మనిషి బ్రెయిన్ ఏ ఏజ్ లో పెరగడం ఆగిపోతుంది?